అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఈ లలితమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి వారందరికీ కూడా తెలియజేస్తూ, కలియుగ వెంకన్న స్వామి ప్రతి ఒక్కరి కుటుంబంలో సిరి సంపదల భోగభాగ్యాలతో ఆ తండ్రి ఆశీర్వదించాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని వేడుకుంటూ మరొక్కసారి 2026 సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఆ భగవంతుడు పరిపాలనకు నాకు ఆరోగ్యాన్ని, శక్తిని ఇవ్వాలని, ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలని ఆ స్వామివారిని వేడుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.